హలో అండి, చేపల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం. అలాగే చేపల కర్రీ ప్రిపరేషన్లో మనం ఇలా మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి మిక్సీ చేసుకొని పెట్టుకోవాలండి. దానికి ముందు చేపల్ని శుభ్రంగా కడిగి అందులో వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, మసాలాలు వేసుకొని మనం ముందే ఇలా కలిపి పెట్టుకొని ఉంచుకోవాలండి. కాసేపు అట్లా ఉంచుకోవడం వల్ల మనకి ముక్కల్లోకి ఉప్పు, కారం పట్టి కర్రీ టేస్ట్ బాగా ఉంటుందండి. ముందు మనం చింతపండుని కూడా అలా నానబెట్టుకొని పెట్టుకోవాలి. కర్రీ చేసే ప్రిపరేషన్ చూద్దాం. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలా ముందు అల్లం వేసి వేంపుకోవాలండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాల పేస్టు అందులో వేసి పచ్చి వాసన పోయేంత వరకు మనం వేంపుకోవాలండి. సో దట్ అలా వేంపుకోవడం వల్ల మనకి పచ్చి వాసన పోయి కర్రీ మంచి టేస్ట్ వస్తుందండి. అలా పచ్చి వాసన పోయేంత వరకు వేంపుకున్న తర్వాత కలర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ మనం పసుపు, ఉప్పు వేసి కూడా చక్కగా వేంపుకోవాలి. అలా కలుపుతూ ఉండాలండి. మనం ఫిష్ కర్రీలో చింతపండు సూపు యూజ్ చేస్తాం కదా, దాని కాంబినేషన్లో మనం జీలకర్ర, మెంతుల పౌడర్ కూడా ఇందులో యాడ్ చేయాలండి. మెంతులు, ధనియాలు కలిపి నేను ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నానండి ఫిష్ కర్రీ కోసం, అందుకని అది యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేద్దామండి. పుదీనా వేస్తున్నాను. పుదీనా, కొత్తిమీరను కూడా యాడ్ చేసి కాసేపు అలా తిప్పుతూ ఉండాలి. ఫిష్ని ఇలా ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలని చెప్పాను కదా అండి. అల్లం, మసాలా, ఉప్పు, కారం వేసి పెట్టుకున్నాను, అందుకని ఇందులో తక్కువ కారం వేస్తున్నాను. ముందే పీస్లకి కాస్త కారం పట్టించి ఉంచాను కాబట్టి ఇందులో మనకి తక్కువ కారం పడుతుందండి. కారం కూడా మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం కొన్ని వాటర్ని యాడ్ చేయాలి. ఫిష్ కర్రీలో మనకి ఏమేమి విటమిన్స్ ఉంటాయో కూడా ఇప్పుడు చెప్పుకుందామండి. ADEK విటమిన్స్ మనకి ఇస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనం కాసేపు మూత పెట్టి ఉంచుదాం. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఫిష్ కర్రీ తినడం చాలా మంచిది అండి. పిల్లలకి బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. చూడండి, మూత తీసాను, కొంచెం చిక్కపడింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చింతపండు రసం కూడా యాడ్ చేద్దామండి. అలాగే మనకి ఫిష్ కర్రీ వెయిట్ లాస్ కోసం కూడా యూజ్ అవుతుంది. ఫ్యాట్, ఒమేగా 3 యాసిడ్స్ అండ్ మైక్రో విటమిన్స్ ఇందులో మనకి అవైలబుల్లో ఉంటాయండి. సో దట్ గుండె జబ్బులు రాకుండా, పిల్లలకి బ్రెయిన్ ఇంప్రూవ్ కావడానికి, వెయిట్ లాస్కి మనకి యూజ్ అవుతాయి. బట్ మనం ఫిష్ కర్రీని మాత్రం ప్రాపర్గా కుక్ చేసిన తర్వాతనే తినాలి. ఇందులో చింతపండు రసం యాడ్ చేసాం కదా, నెక్స్ట్ మసాలా కూడా యాడ్ చేద్దామండి. సో ఇందులో మనకి చాలా విటమిన్స్ ఉన్నాయి కదా, మనము ఎక్కువ సార్లు ఇలాంటి ఫుడ్ తీసుకోవచ్చా అని చెప్పి మీరు అడగొచ్చండి. లేదండి, ఇలాంటి ఫుడ్ మనము వీక్లీ వన్స్ తీసుకుంటే సరిపోతుంది. మోర్ దెన్ మనకి కర్రీ ప్రిపరేషనే ఎక్కువ చేసుకోవాలండి. సమ్ టైమ్స్ ఫ్రై చేసుకున్నా పర్లేదు, బట్ ఫ్రై చేసుకున్నప్పుడు మాత్రం ప్రాపర్గా మనం ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ మనం ఫిష్ని ఇందులో యాడ్ చేద్దాం. చూడండి, మనం ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, కారము అన్నీ వేసి మనం కర్రీలో వేయగానే మంచి కలర్ వచ్చింది చూడండి. సో ఇన్ని విటమిన్స్ ఉన్నాయి, ఇన్ని లాభాలు ఉన్నాయి కదా, మనము ఇలాంటి ఫుడ్ పిల్లలకి మిస్ చేయకుండా, మన ఇంట్లో వారికి మిస్ చేయకుండా పెట్టాలి. ట్రై చేయండి. ఎక్కువ కర్రీ చేయడానికే ప్రిపరేషన్ ఇవ్వండి. చూడండి, మూత పెట్టి తీస్తున్నాను. నెక్స్ట్ కర్రీ మనకి ఎలా రెడీ అయ్యిందో చూద్దాం. చాలా ఉడికిపోయిందండి. నెక్స్ట్ ఇందులో మనం పైన కొత్తిమీర, మళ్ళీ కొంచెం పుదీనా వేసి సర్వ్ చేసుకుందాము. అంతే అండి, ఫిష్ కర్రీ. ఈజీ వేలో మనం ఫిష్ కర్రీ ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం గ్రైండ్ చేసుకోవడం వల్ల సూపు మనకి చాలా చిక్కదనంగా మంచి టేస్ట్తో వస్తుందండి. ముందు ఫిష్ మాత్రం అలా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పెట్టుకొని
మనం ఇలా కర్రీని ప్రిపేర్ చేసుకున్నట్లయితే మంచి స్పైసీగా బాగుంటుందండి. ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే, నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అంతే అండి, ఫిష్ కర్రీ ఫినిష్ అయిపోయింది. అలాగే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.